వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకుండే రకరకాల సమస్యలకి న్యూమరాలజీ ద్వారా పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ నమస్తే స్టూడియో. అమ్మా. సార్, అసలు మీరు ఏ శాస్త్రాలు చూస్తారండి? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ చార్ట్లో మన లైఫ్ అసలు ఎలా ఉంటుంది, ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, సంతానం ఉన్నదా లేదా, మ్యారేజ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సంతానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి అద్భుత విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది. దాని ద్వారా పరిష్కారాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆస్ట్రాలజీ చాలా చక్కటి సబ్జెక్ట్ అమ్మ. 80-90% దాని ప్రకారమే జరుగుతుంది. తర్వాత న్యూమరాలజీ, పేరు, మన పేరు ఎలా ఉండాలి, మన ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, మన ఇంటి నెంబర్ ఎలా ఉండాలి, మన బండి నెంబర్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నంబర్ల మీదే బతుకుతున్నాం కాబట్టి ఏ నంబర్లు మనకు హెల్ప్ అవుతాయి, ఏ నంబర్లు హెల్ప్ అవ్వవు అని తెలుసుకోవడానికి కూడా న్యూమరాలజీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే పామిస్ట్రీ, చేయి చూసి మనం ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, మనకు సంతానం ఎంత ఉండడానికి అవకాశం ఉంది, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చేయి చెప్తుంది. ఫేస్ రీడింగ్, ఫేస్ చూడంగానే మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా కూడా చెప్పేయచ్చు ఫేస్ చూసి. ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ. ఈ చెవు మీద అక్కడక్కడ కొంతమంది ఘాట్లు వస్తాయి, పేరెంట్స్ ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ఫేస్ మీద అక్కడక్కడ డాట్స్ వస్తాయి, అది పుట్టుమచ్చ అనుకోండి లేదా పులిపురి అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఆల్ డాట్స్ మన లైఫ్లో డిస్టర్బెన్సెస్. ఇలా ఫేస్ రీడింగ్, అందుకని ఇవన్నీ తీపిచ్చేసుకోండి అని చెప్పి మేము సలహాలు ఇస్తూ ఉంటాం మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. అలానే సిగ్నేచర్, మీ సంతకాన్ని బట్టి ఆడపిల్లలకైతే పిసిఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్, సంతానం ప్రాబ్లమ్స్ అన్నీ మీ సంతకాన్ని బట్టి చెప్పేయచ్చు. రెమెడీ కూడా చెప్పచ్చు, మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ కూడా చేయొచ్చు. ఏది సిగ్నేచర్ మార్చుకుంటే. కోర్టు కేసులు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సిగ్నేచర్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు పెట్టే సిగ్నేచర్ ఎప్పుడైతే లెఫ్ట్ మార్జిన్ దాటి వెళ్తుందో, ఇప్పుడు ఏకి లెఫ్ట్ మార్జిన్ ఏకి లెఫ్ట్ మార్జిన్ అయితే ఇటు రాస్తుంటారు కొంతమంది. సపోజ్ బి ఉందనుకోండి, బిని ఇట్లా ముందు నుంచి రాస్తారు, బికి ఒక గీత ఉంటుంది ముందు నుంచి రాస్తారు. ఆర్ ఉంటే ఆర్కి ముందు నుంచి. ఇలా ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే రేపు పొద్దున ఏదో ఒక లీగల్ ప్రాబ్లం ఫేస్ చేయాలి. మీరైనా లైఫ్లో మార్జిన్ దాటి వెళ్తే తప్పనిసరిగా ఏదో ఒక ఫేస్ చేయాలమ్మా. మార్జిన్ దాటినప్పుడు యాక్సిడెంట్ అవ్వకపోవచ్చేమో కానీ కాస్త స్లోగా వెళ్ళటం, ఎదురు పక్కన చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. మార్జిన్ ఎప్పుడైతే దాటుతామో ఎవరైనా సొసైటీలో మార్జిన్ దాటకూడదు. ఇలా సిగ్నేచర్ ఒకటి చూస్తాను. మ్యారీడ్ డేట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మన జీవితంలో మన డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారీడ్ డేట్ బాగాలేతే మ్యారిటల్ లైఫ్ బాగోదు. మ్యారేజ్ డేట్ బాగోతే సంతానం కలగదు. మ్యారేజ్ డేట్ బాగోపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా మ్యారేజ్ డేటే మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పెళ్లికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. కాదు కొంచెం డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేదా కాస్త ఎక్కువ చదువుకోవచ్చు, తక్కువ చదువుకోవచ్చు, కానీ పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. మ్యారేజ్ నుంచి అసలు లైఫ్ అనేది బిగిన్ అవుతుంది, అక్కడి నుంచి డిస్టర్బెన్సెస్ అనేటువంటిది కూడా ఉంటాయి. సో సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ చాలా బలంగా ఉండాలని చెప్తాను. ఫోన్ నంబర్లకి మనిషి పేరుకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఫోన్ నంబర్‌తో మనిషి లైఫ్ డిసైడ్ అయ్యి ఉంటుందా? మీరు ఫోన్ నంబర్‌లు మారుస్తాను, ఫోన్ నంబర్ మార్చుకోవాలి అని అంటున్నారు. అసలు ఫోన్ నంబర్‌లు ఎలా ఉండాలి? ఎలా మార్చుకోవాలి? చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మ. ఈ రోజున మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఫోన్ నెంబర్. ఏమున్నా లేకపోయినా బతకగలమేమో కానీ ఫోన్ లేనిదే బతకలేకపోతున్నాం. అంటే మనల్ని ఫాలో అవుతుంది అది కంప్లీట్గా. మన పక్కన ఎవరైనా పాజిటివ్ నంబర్, మన పక్కన పాజిటివ్ వాళ్ళు ఉంటే మన లైఫ్ అంతా కూడా పాజిటివ్గా జరిగిద్దమ్మా. నెగిటివ్ వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి అసలు ఫోన్ నెంబర్ ఎలాంటి నెంబర్ తీసుకోవాలి ఏంటి అనేటువంటిది చూస్తే మనకి భగవంతుడే పుట్టేటప్పుడే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు. అందరిని ఒకే డేట్లో పుట్టిలేదు కదా, వేరు వేరు డేట్లో పుట్టించాడు. ఒకళ్ళు ఒకటైతే ఇంకోళ్ళు 31, అలా 1 నుంచి 31 డేట్లో పుట్టించాడు. అది డేటా అంటే భగవంతుడే ఒక నంబర్ వేసి పంపిస్తాడు మన మీద. 1వ తారీఖు పుట్టాడు, 2వ తారీఖు పుట్టాడు ఒక నంబర్ వేసి పంపిస్తాడు. డేటు మంత్ ఇయర్ కలిపితే ఒక నంబర్ వస్తుంది, డెస్టినీ నెంబర్ అని. ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్, ఇది ఒక డెస్టినీ నెంబర్. ఇవి రెండు మన జీవితం మీద మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అమ్మ. అది పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా ఈ రెండే మన జీవితంలో ఏ పని చేసినా
ఆటోమేటిక్గా ఆ నంబర్లు మన ఎమ్మట పడుతూ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాము, మనం 1వ తారీఖు పుట్టాం అనుకో, మన నంబరు రోల్ నెంబర్ 1 వస్తుంది, లేదా 10 వస్తుంది, లేదా 19 వస్తుంది. అలా ఏదో ఒక విధంగా మన ఎమ్మట పడుతూ ఉంటుంది. జాబ్లో జాయిన్ అయ్యాం, అదే డేట్ని జాయిన్ అవ్వాలనిపిస్తుంది. అలా డేట్ ఆఫ్ బర్త్ అలానే మీ డెస్టినీ, డేట్ మంత్ ఇయర్ కలిపితే ఈ 2 నంబర్లు మన జీవితం మీద మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అలా చూపిస్తాయి కాబట్టి మనం వాడేటప్పుడు ఎలా చేయాలంటే, ఏదైనా ఫోన్ నెంబర్ తీసుకోవాలన్నా ఏదైనా తీసుకునేటప్పుడు ఆ 10 నంబర్లు యాడ్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. అలా మ్యాచ్ అయింది అనుకోండి, అది మీకు లైఫ్ లాంగ్ మీ అమ్మట ఉంటానే ఉంటుంది. దాంతో మీరు చేసే పనులన్నీ కూడా పాజిటివ్, సరే కొంచెం అప్పుడప్పుడు నెగిటివ్ జరిగినప్పటికీ, ఎందుకంటే లైఫ్ని ఇది ఒకటే డిసైడ్ చేయదు కాబట్టి ఇది ఒక పార్ట్. ఫోన్ నెంబర్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి ఆ నెంబర్ మీకు లైఫ్ లాంగ్ ఉండటం, మీకు బాగా హెల్ప్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. సపోజ్ అలా లేకపోయినా మీరేం చేస్తారంటే, ఇప్పుడు 10 నెంబర్లు యాడ్ చేస్తున్నప్పుడు మీ డెస్టినీ అంటే డేట్ మంత్ ఇయర్ కలిపితే సపోజ్ 9 వచ్చింది అనుకో, మీ ఫోన్ నెంబర్ ఆ 9లో అన్నా ఉందో లేదో చూసుకోండి. ఆ 9లో ఉన్నా కానీ మీకు హెల్ప్ చేస్తుంది. ఎక్కడ టోటల్ 10 నెంబర్లు కూడదే, ఇక్కడ 10 నెంబర్లు కదా, 10 నెంబర్లు యాడ్ చేసినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చినా, మన డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ ఎగ్జాంపుల్ 1 అనుకోమ్మా, 10 నెంబర్లు యాడ్ చేస్తే మనకి 46 వచ్చింది అనుకో, 4 + 6 10 అంటే 1 అలా వచ్చిన డేట్ మంత్ ఇయర్ కలిపితే 9 వచ్చింది అనుకో, ఇవన్నీ మన 10 నెంబర్లు కొడితే 45 వచ్చింది అనుకో, అప్పుడు మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అది ఇక మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. మీకు కొన్ని ఫోన్ నెంబర్లు చూడండి, నెల మారుస్తుంటారు, సంవత్సరానికి మారుస్తుంటారు కొంతమంది. సరే రీజన్స్ ఏమైనా కావచ్చు, అప్పులు ఎక్కువైపోతే ఫోన్ నెంబర్లు మారుస్తారని ఒక నానుడు ఉంది. అప్పులు ఎందుకు ఎక్కువైపోయినాయి, డిస్టర్బ్ అయితేనే అయ్యేది. ఎవరు కావాలని ఫోన్ నెంబర్లు మారుద్దాం, ఇంకోటి చేద్దాం అని చెప్పి ఎవరు అనుకోరు. ఏదో ఒక ప్రాబ్లం అయితేనే మారుస్తూ జరుగుతుంది. సో ఫోన్ నెంబర్ తీసుకునేటప్పుడు ఆ నంబరు మనకు అనుకూలమైన నంబరా కాదా అనేటువంటిది ఫస్ట్ డెసిషన్ తీసుకోండి. మీరు చేసే ప్రతి పని, సపోజ్ భోజనం చేయాలంటే ఈ భోజనం మనకి బాగుందా లేదా అని చక్కగా చూసుకొని చక్కటి భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కదా ప్రతి మనిషి. అదేవిధంగా మిమ్మల్ని మీ లైఫ్లో ప్రతి కమ్యూనికేషన్కి, ప్రతి పనికి మీకు ఒక ఫోన్ నెంబర్ మీ అమ్మటి ఉండి మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ నంబరు మనకు అనుకూలమైన నంబరా కాదా చూసుకొని తీసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. సపోజ్ మీరు నెగిటివ్ నంబర్ తీసుకున్నారు, మీరు 1వ తారీఖు పుట్టారు, 6వ నంబర్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ ఇవి 2 రివర్స్ నంబర్స్ అనుకోండి, అప్పుడు ఇక మీరు ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడినా తగాదాలు అవుతుంటాయి, లేదంటే ఏదో డిస్టర్బెన్స్ అవుతుంటాయి, ఏదో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అలా ఇబ్బంది పడి మళ్ళీ ఈ ఫోన్ నెంబర్ మారుస్తూ జరిగిద్ది. అప్పుడు ఇంకో నెగిటివ్ నెంబర్ తీసుకున్నారు అనుకో ఒకవేళ, అప్పుడు ఇంకొక ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఇంకోటి, దీని మీద ఒక మాటలో చెప్పాలంటే చాలామంది ఇప్పుడు ఈ భర్త బాగాలేడని చెప్పి మారిస్తే మళ్ళీ వచ్చేవాడు అంతకన్నా ఘోరమైన వాడు రావచ్చేమో కదా, మనం తెలియదు కదా, తెలియకేగా మొదట ఇబ్బంది పడింది. అందుకని అసలు ఎన్నుకునేటప్పుడే జాగ్రత్తగా ఎన్నుకోవాలంట నేను. అందుకని అలా పాజిటివ్ నెంబర్స్లో తీసుకుంటే ఫోన్ నెంబర్లు లైఫ్ డెఫినెట్గా బాగా ఉంటుంది. మీకు ఒక 10 to 10%, 20% మాత్రం డెఫినెట్గా జీవితంలో హెల్ప్ చేస్తుంది. 100% అని నేను అన్ను, ఎందుకని ఫోన్ మనకి 100% మన పార్ట్ కాదు కదా, అది కూడా మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి కొంత హెల్ప్ చేయడానికి వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.